మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, అందరికీ అవసరమైంది. మొక్కజొన్న కండలు. నిజానికి శారీరక బరువు, కొలెస్ట్రాల్ వీటిని తగ్గించేటటువంటి ఈ స్వీట్ కార్న్ గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్వీట్ కార్న్ అనడంతోనే అది స్వీట్గా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని రకరకాల అనుమానాలు ఉంటాయి. కానీ దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే బోల్డ్ అన్ని ఔషధ తత్వాలు, పీచు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా ఇది చాలా మంచిది. నిజానికి మొక్కజొన్నలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు. దీంట్లో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. ఈ విటమిన్లు, ఖనిజాలతోటి ఇది లోడ్ చేయబడి ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ అనేది ప్రధానంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంట్లో విటమిన్ డి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా చెప్పాల్సింది మొక్కజొన్నలో ఫోలేట్ అనేది అద్భుతమైనటువంటి మొత్తాల్లో ఉంటుంది. అంటే ఇది గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది. ఇంకా ప్రధానంగా పుట్టబోయేటటువంటి శిశువులలో, నవజాత శిశువుల వేళల్లో నరాల రుగ్మతలు రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది ఫోలేట్ అనేది ఉపయోగపడుతుంది. ఫోలేట్ మొక్కజొన్నలో ఉంటుంది. ఏ తర్వాత గర్భిణీలు తినదగినటువంటి ఒక మంచి ఆహారం ఈ మొక్కజొన్న, ప్రధానంగా స్వీట్ కార్న్. మొక్కజొన్నలో ఉండేటటువంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేస్తాయి. ప్రధానంగా గుండె, అలాగే వాటి కండరాల పనితీరు, ఈ మొత్తంగా హార్ట్ హెల్త్ని ఈ మొక్కజొన్న ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డైటరీ ఫైబర్ దీంట్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది మొక్కజొన్న. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ మలబద్ధకం పెద్ద సమస్య కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలాంటి సందర్భాల్లో ఈ కాన్స్టిపేషన్ ఇది ప్రివెంట్ చేస్తుంది. అలాగే మొత్తంగా ఓవరాల్గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ తాలూకు హెల్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. మొక్కజొన్న ఇటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాదు, ఓవరాల్గా మొత్తం హెల్త్ని ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటి? సమృద్ధిగా దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. మొక్కజొన్నలో ప్రధానంగా లూటెన్, అలాగే జియోజాంతిన్ ఇలాంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటే ఈ యాంటాక్సిడెంట్లు కళ్ళని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, దీని నుంచి రక్షిస్తాయి ఈ యాంటాక్సిడెంట్స్. అలాగే వృద్ధాప్యంలో వచ్చేటటువంటి క్యాట్రాక్ట్, ఐ క్యాట్రాక్ట్ కానీ అంటే కంటి శుక్లాలు, లేకపోతే మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే మ్యాక్యులర్ క్షీణత కానీ ఇలాంటి ప్రమాదాన్ని కూడా ఈ యాంటాక్సిడెంట్ తగ్గిస్తాయి. అవి ఈ మొక్కజొన్నలో ఉంటాయి కాబట్టి మొక్కజొన్న కంటికి మంచిది. ఈ యాంటాక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడానికి సహాయపడతాయి. అంటే తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని ఈ మొక్కజొన్న తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ఇక అసలైన విషయం ఒకటి ఉంది, బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. స్వీట్ కార్న్లో కొవ్వు, క్యాలరీలు చాలా చాలా తక్కువ మొత్తాలలో ఉంటాయి. అందువల్ల ఈ బరువుని కంట్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కదా, అంటే మీకు ఎక్కువసేపు కడుపు నిండినటువంటి ఫీలింగ్ని ఇది కలగజేస్తుంది. ఇది ప్రధానంగా మనకి శాటిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే ఒక ఫుడ్ తినటం మొదలుపెట్టిన తర్వాత మనకి సాటిస్ఫాక్షన్ అనిపించాలి. మొక్కజొన్న తినటం వల్ల ఉపయోగం ఏంటంటే అతిగా తినటాన్ని అంటే బింజ్ ఈటింగ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే అనారోగ్యకరమైనటువంటి స్నాక్స్ మీద దాడి చేయాలన్న ఫీలింగ్ ఉండదు. మొక్కజొన్న తిని మీరు ఇంకా ఏదైనా తినాలంటే పెద్దగా తినాలని అనిపించదు. అంటే అన్హెల్దీ స్నాక్స్ మీదకి మీ మనసు పోనివ్వకుండా చేస్తుంది. బింజ్ ఈటింగ్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. మొక్కజొన్న శక్తిని ఉత్పత్తి చేసేటువంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్ని కలిగి ఉంటుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. ఈ స్వీట్ కార్న్లో విషయం ఏంటంటే దీంట్లో క్యాలరీస్ ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని రెండింటికి తేడా మీరు గ్రహించాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే శక్తిని ఇస్తాయి. అదే సమయంలో ఆ శక్తి తటాలను విడుదల కాకుండా స్లోగా విడుదలయ్యేలాగా చేస్తాయి. అంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే బరువు పెరగకుండా ప్రివెంట్ చేస్తాయి. అంటే ఈ మొక్కజొన్న తినడం వల్ల రోజంతా కూడా శక్తివంతంగా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే ప్రధానంగా అథ్లెటిక్స్ ఆడే వాళ్ళకి అంటే అథ్లెట్స్కి, అలాగే ఇంకా పని చేయాల్సిన వాళ్ళకి రోజంతా శక్తికి అవసరమైనటువంటి క్యాలరీస్ని ఇది మీకు అందిస్తుంది. మొక్కజొన్నలో సహజమైనటువంటి చక్కెర అవసరమైనప్పుడు త్వరగా శక్తిని అందించడానికి సహాయపడుతుంది కాబట్టి దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి సస్టైన్డ్ ఎనర్జీ మీకు దీని ద్వారా అందుతుంది. అంతేనా, ఇంకొక ఆసక్తికరమైన విషయం దీని గురించి మీకు చెప్పాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
మొక్కజొన్నలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ సి కానీ ఇంకా ఇతర తత్వాలు కానీ చర్మాన్ని దెబ్బతీసేటటువంటి వృద్ధాప్యానికి కారణమయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడానికి సహాయపడతాయి. ఈ యాంటాక్సిడెంట్ అన్నీ కూడా మొక్కజొన్నలో ఉండేటువంటి బీటా కెరోటిన్ విటమిన్ ఏ కింద మారి చర్మం లోపల ఉండేటువంటి లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి ఆరోగ్యకరమైనటువంటి రేడియంట్ స్కిన్ని మీకు అందిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది గుండె ఆరోగ్యానికి మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్కజొన్నలో పొటాషియం అనేది ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇది డయూటిక్గా పనిచేయటం ద్వారా బీపీని కంట్రోల్ చేస్తుంది ఈ పొటాషియం అనేది. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గటానికి సహాయపడుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుండె సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా ప్రివెంటివ్గా ఇది సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఇది కంటి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. మొక్కజొన్నలో కంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి 2 కెరటనాయిడ్స్ ఉంటాయి, లూటిన్ అలాగే జియాజాంతిన్, సిసాంతిన్ అని. ఇవి పుష్కలంగా ఉంటాయి దీంట్లో. ఈ సమ్మేళనాలు హానికరమైనటువంటి అతి నీలలోహిత కాంతి కిరణాలు ఉంటాయి కదా, వాటిని అడ్డుకోవడానికి సహాయపడతాయి. అలాగే కళ్ళని ఆక్సీకరణ వెంటుగా పనిచేస్తుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నకి ఇవన్నీ ఒకేతైతే ఇంకొకటి ఉంది. చాలామంది గ్లూటెన్ ఎలర్జీతో బాధపడుతూ ఉంటారు. గ్లూటెన్ అనేది సాధారణంగా గోధుమలలో ఉంటుంది, ఆ స్టిక్కీ సబ్స్టెన్స్. మొక్కజొన్నకి సంబంధించిన అమేజింగ్ విషయం ఏంటంటే ఇది గ్లూటెన్ ఉండదు, అంటే గ్లూటెన్ రహితమైనటువంటి ఆహారం. కాబట్టి గ్లూటెన్ వల్ల వచ్చేటటువంటి సీలియాక్ డిసీజ్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అలాంటివి దీంతో రావు. ఇది గ్లూటెన్ లేని ఆహారం కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండేటటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు మొక్కజొన్నని. ఇది ఇటు ఎనర్జీకి ఎనర్జీ ఇస్తుంది, క్యాలరీస్ ఇస్తుంది. గ్లూటెన్ రహితమైంది కాబట్టి ఎలాంటి ఎలర్జీలు దీంతో ఉండవు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. మీకు ఏమాత్రం ఈ వీడియో వల్ల యూజ్ ఉంది అని మీకు అనిపించినా మిగతా వాళ్ళకు కూడా ఉండాలని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే మరింత ఎక్కువ మందికి ఇది రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.